మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. గోల్డ్ పెట్టుకున్నా కూడా నీకు అర్ధరాత్రి ఇప్పుడు నువ్వు బ్యాంక్ లో పెట్టాలంటే పెట్టలేవు. అదే నా డోర్ కొట్టినావు అనుకో, నేను అర్ధరాత్రి ఇస్తాను. నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు, నీకు ఎవరు ఇస్తారు? నాకు అమ్మ నాయన ఎవ్వరు లేదా, ఈమె నమ్మి ఇచ్చిన. రాత్రి పండుగ 2 రోజుల ముందర నుంచి కొంచెం డౌట్, 4 రోజుల నుంచి అమ్మాయి కనపడట్లేదు. ఏమన్నా తాగి చచ్చిపోతాను. 2,80,000 తీసుకునింది. వాళ్ళ భర్త ఏం చెప్తాడు? ప్రతి ఒక్కటి సైడ్ కొన్నారు. ఎక్స్ప్రెస్ కార్డ్ 90 లక్షలు ఇచ్చి అంతా 1 నెల అవుతుంది. రిజిస్ట్రేషన్ మా దగ్గర 3 lakhs. నా పేరు కవిత, మాది మదనపల్లి. ఇండియన్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉంటున్నాము. నాకు వేరే అతను లక్ష్మీ నరసింహ అనే అతను బ్యాంకు బుక్ చేసిస్తాను, నీకు డబ్బులు వస్తుంది, నా అకౌంట్లోకి డబ్బులు పడతాయి, నేను డ్రా నీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి, నేను డ్రా చేసుకుంటాను అని చెప్తున్నాడు. సరేలే అని చెప్పేసి ఇచ్చినాను సార్. అది మా ఇంట్లో వాళ్ళకు తెలియదు. దాని తర్వాత అప్పుడప్పుడు అమౌంట్లు నా దగ్గర అడుగుతూ ఉన్నాడు. ఇస్తా అన్నా తీసుకుంటా ఉన్నాను. దాని తర్వాత నీ అమౌంట్కు నీకు కావాలన్నప్పుడు తిరుగుటోలపల్లికి రావాలని నన్ను పిలిచినాడు. వేరే అతన్ని పంపించినాడు. పంపించిన తర్వాత నేను నీరుగుటోలపల్లికి పోయిన తర్వాత ఎండకు వచ్చినావు, నువ్వు కూర్చో, బాదం పాలు జ్యూస్ ఇస్తాను అని చెప్పినాడు. తీసుకున్న తాగినాను. దాంట్లో ఏమి కలిపినాడు నాకైతే తెలియదు. దాని తర్వాత వచ్చి నన్ను చిత్రహింసలుగా హింసించినాడు. అక్కడి నుంచి డబ్బులు ఇవ్వలేదు. ఇంటికి వచ్చేసినాను. ఇంటికి వచ్చేసిన తర్వాత నీకు ఏం డబ్బులు, నన్ను డబ్బులు అని సతాయిస్తాడు. నువ్వు డబ్బులు లేకుంటే మీ ఇంట్లో వాళ్ళకి నేను చెప్పేస్తాను. ఏ రూపంగా అని చెప్తానంటే నా దగ్గరికి డబ్బులకు వచ్చింది, అందుకనేసి చెప్తాను అని చెప్తున్నాడు. సుమారుగా అప్పులు వాళ్ళు అందరూ ఇప్పుడు నన్ను చాలా ప్రెజర్ పెడతారు. సూసైడ్ చేసుకున్నాను మొన్న. ఈ ఊరే సార్ అతనిది, రామాపురం దగ్గర నల్లగుట్టపల్లి. కాపురం వచ్చి అక్కడే ఉంటుంది. లక్ష్మీ నరసింహ, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్లో ఉంటుంది మేనేజర్. దనపల్లి క్లాసెస్ డిఎస్పీ ఆఫీస్. బంగారు డబ్బులు ఒక 70-80 లక్షల పైన తీసుకున్నాడు. నేను బ్లాక్మెయిల్ చేశాను సార్. అతని దగ్గరికి పోయినాము కదా, రూమ్కి రమ్మన్నాడు కదా, రూమ్లో ఇస్తే నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు కదా. నేను రూమ్లోకి వెళ్ళిన్నాను, నాకైతే డబ్బులు ఇవ్వలేదు. అక్కడి నుంచి పంపించేసినాడు. దాని తర్వాత నుంచి ఆ 1 వీక్ పాయింట్ పెట్టుకుని మీ ఇంట్లోకి చెప్తాను, మీ ఇంట్లోకి వచ్చి చెప్తాను, నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను. అప్పులు చేసి ఇచ్చినాక అది తెల్లగా పౌడర్ వస్తుంది, చక్కెర లాంటిది, అది తీసుకో అన్నాడు. నేను తీసుకోనన్నా. బలవంతంగా నా దగ్గర ముక్కుల దగ్గర పెట్టి అట్లా చేసినాడు సార్ నన్ను. ఇట్లాంటి ఇది బ్లాక్మెయిల్ చేశాను కదా సార్. నన్ను చెప్పొద్దు, నీ బజార్ అయిపోతుంది, నీ భవిష్యత్తు అంతా బయట వేసేస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను, మీ ఫ్యామిలీ అందరికీ చెప్పేస్తాను సార్. అతను బ్యాంక్ అకౌంట్ చేపించి, నాకు ఈ బ్యాంక్ అకౌంట్ చేపించి సంవత్సరం అవుతుంది. వాడికి ఎవరో అమౌంట్ వేస్తారు, వాడే డ్రా చేసుకుంటాడు. ఈ బ్యాంకు దీనికి తెలియదు నాకు. కానీ ఇప్పుడు ఈ బ్యాంకులో డబ్బులు కూడా నువ్వు నాకే కట్టాలని చెప్పి నన్నే బ్లాక్మెయిల్ చేసి నేను అప్పు చేసి అతనికే ఇచ్చి ఇప్పుడు అప్పుల వాళ్ళందరినీ కూడా నా దగ్గరకే పంపిస్తాడు. నేను చేసిన ప్రతి అప్పు వాడికి తెలుసు. ఏం లేదు సార్, బై హ్యాండే సార్, అంతా క్యాషే మొత్తం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.